Hello friends, welcome to my channel All in One Telugu to English. డైలీ యూజ్ 1000 స్మాల్ సెంటెన్సెస్లో భాగంగా ఈ వీడియోలో ఇంపార్టెంట్ వొకాబులరీ పార్ట్ 1 ఒక పదం ఇచ్చి దాని తెలుగులో మీనింగ్ చెప్తాను. ప్రారంభించు. ప్రారంభించు. ఈ విధంగా చెప్పి దీనికి సంబంధించిన ఇంగ్లీష్ సెంటెన్స్ మరియు తెలుగు సెంటెన్స్ కూడా చెప్తాను. ఇది పార్ట్ 1లో. స్టార్ట్ యువర్ డే విత్ ఏ పాజిటివ్ స్మైల్. స్టార్ట్ యువర్ డే విత్ ఏ పాజిటివ్ స్మైల్. నీ రోజును చిరునవ్వుతో ప్రారంభించు. మీరు ఈ రోజుని చిరునవ్వుతో ప్రారంభించండి అని చెప్తాము. పార్ట్ 2లో క్విజ్ క్వశ్చన్ చెప్తాను. డాష్ వేస్టింగ్ యువర్ వాల్యుయబుల్ టైమ్ నౌ. డాష్ వేస్టింగ్ యువర్ వాల్యుయబుల్ టైమ్ నౌ. నీ విలువైన సమయాన్ని వృధా చేయడం ఆపు. నీ విలువైన సమయాన్ని వృధా చేయడం ఆపు. స్టార్ట్, స్టాప్ ఇట్, ఫినిష్. Start wasting your valuable time now? No. Stop it wasting your valuable time now. Finish wasting your valuable time now. Stop it. Stop it wasting your valuable time now. ఈ విధంగా పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 3లో స్టార్టింగ్ చెప్పిన అదే పదానికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి దానికి 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త పాఠాన్ని ప్రారంభించు. కొత్త పాఠాన్ని ప్రారంభించు. స్టార్ట్ ద న్యూ లెసన్. స్టార్ట్ ద న్యూ లెసన్. నెక్స్ట్ వన్. ఉదయం నుంచే పని ప్రారంభించు. ఉదయం నుంచే పని ప్రారంభించు. స్టార్ట్ యువర్ వర్క్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. స్టార్ట్ యువర్ వర్క్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయం నుంచే పని ప్రారంభించు. ఈ విధంగా 3 పార్ట్స్ ఉంటాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ ప్రారంభించు. స్టార్ట్ ప్రారంభించు. స్టార్ట్ యువర్ డే విత్ ఏ పాజిటివ్ స్మైల్. స్టార్ట్ యువర్ డే విత్ ఏ పాజిటివ్ స్మైల్. నీ రోజును చిరునవ్వుతో ప్రారంభించు. నీ రోజును చిరునవ్వుతో ప్రారంభించు. ఫినిష్ ముగించు. ఫినిష్ ముగించు. ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. పడుకునే ముందు నీ ఇంటి పనిని ముగించు. పడుకునే ముందు నీ ఇంటి పనిని ముగించు. కంటిన్యూ కొనసాగించు. కంటిన్యూ కొనసాగించు. కంటిన్యూ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎవ్రీ సింగిల్ డే. కంటిన్యూ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడం కొనసాగించు. ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడం కొనసాగించు. స్టాప్ ఇట్ ఆపు. స్టాప్ ఇట్ ఆపు. స్టాప్ వేస్టింగ్ యువర్ వాల్యుయబుల్ టైమ్ నౌ. స్టాప్ వేస్టింగ్ యువర్ వాల్యుయబుల్ టైమ్ నౌ. నీ విలువైన సమయాన్ని వృధా చేయడం ఆపు. నీ విలువైన సమయాన్ని వృధా చేయడం ఆపు. బిగిన్ నౌ ఇప్పుడే ప్రారంభించు. బిగిన్ నౌ ఇప్పుడే ప్రారంభించు. బిగిన్ యువర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ రైట్ నౌ. బిగిన్ యువర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ రైట్ నౌ. నీ ఇంగ్లీష్ సాధనను ఇప్పుడే ప్రారంభించు. నీ ఇంగ్లీష్ సాధనను ఇప్పుడే ప్రారంభించు. ఎండ్ ఇట్ ముగించు. ఎండ్ ఇట్ ముగించు. ఎండ్ టుడేస్ లెసన్ విత్ కాన్ఫిడెన్స్. ఎండ్ టుడేస్ లెసన్ విత్ కాన్ఫిడెన్స్. ఈరోజు పాఠాన్ని ఆత్మవిశ్వాసంతో ముగించు. ఈరోజు పాఠాన్ని ఆత్మవిశ్వాసంతో ముగించు. డూ ఇట్ చేయి. డూ ఇట్ చేయి. డూ యువర్ వర్క్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. డూ యువర్ వర్క్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. నీ పనిని పూర్తి ఆత్మవిశ్వాసంతో చేయి. నీ పనిని పూర్తి ఆత్మవిశ్వాసంతో చేయి. డోంట్ డూ ఇట్ చేయవద్దు. డోంట్ డూ ఇట్ చేయవద్దు. డోంట్ డూ ద సేమ్ మిస్టేక్ అగైన్. డోంట్ డూ ద సేమ్ మిస్టేక్ అగైన్. అదే తప్పును మళ్ళీ చేయవద్దు. అదే తప్పును మళ్ళీ చేయవద్దు. ట్రై ఇట్ ప్రయత్నించు. ట్రై ఇట్ ప్రయత్నించు. ట్రై ఇట్ వన్ మోర్ టైమ్ కాన్ఫిడెంట్లీ. ట్రై ఇట్ వన్ మోర్ టైమ్ కాన్ఫిడెంట్లీ. మరోసారి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించు. మరోసారి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించు. చెక్ ఇట్ పరిశీలించు. చెక్ ఇట్ పరిశీలించు. చెక్ యువర్ ఆన్సర్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్. చెక్ యువర్ ఆన్సర్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్. సమర్పించే ముందు నీ సమాధానాన్ని పరిశీలించు. సమర్పించే ముందు నీ సమాధానాన్ని పరిశీలించు. ఏదైతే మీరు సబ్మిట్ చేసే పేపర్ కావచ్చు, ఆన్సర్ కావచ్చు, ఏదైనా ఉంటుంది కదా, దానిని సబ్మిట్ చేసే ముందు మరొకసారి చెక్ చేసుకో అని.
ఇప్పుడు పార్ట్ 2. డాష్ యువర్ డే విత్ ఏ పాజిటివ్ స్మైల్. డాష్ యువర్ డే విత్ ఏ పాజిటివ్ స్మైల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏముంటుందో గెస్ చేయండి. నీ రోజును చిరునవ్వుతో ప్రారంభించు. నీ రోజును చిరునవ్వుతో ప్రారంభించు. ఫినిష్, స్టార్ట్, స్టాప్. Start your day with a positive smile. Start your day with a positive smile. Next. Dash your homework before going to bed. Dash your homework before going to bed. పడుకునే ముందు నీ ఇంటి పనిని ముగించు. పడుకునే ముందు నీ ఇంటి పనిని ముగించు. Continue, finish, begin. Finish your homework before going to bed. Next. Dash learning English every single day. డాష్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడం కొనసాగించు. ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడం కొనసాగించు. కంటిన్యూ, స్టాప్, ఎండ్. కంటిన్యూ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎవ్రీ సింగిల్ డే. నెక్స్ట్. డాష్ వేస్టింగ్ యువర్ వాల్యుయబుల్ టైమ్ నౌ. డాష్ వేస్టింగ్ యువర్ వాల్యుయబుల్ టైమ్ నౌ. నీ విలువైన సమయాన్ని వృధా చేయడం ఆపు. స్టార్ట్, stop it, finish. Stop it wasting your valuable time now. Stop it wasting your valuable time now. Dash your English practice right now. Dash your English practice right now. నీ ఇంగ్లీష్ సాధనను ఇప్పుడే ప్రారంభించు. నీ ఇంగ్లీష్ సాధనను ఇప్పుడే ప్రారంభించు. Begin now, continue, end it. Begin now. Begin your English practice right now. Begin your English practice right now. Dash today's lesson with confidence. Dash today's lesson with confidence. ఈ రోజు పాఠాన్ని ఆత్మవిశ్వాసంతో ముగించు. Continue, end it, start. End it today's lesson with confidence. End it today's lesson with confidence. Dash your work with full confidence. Dash your work with full confidence. నీ పనిని పూర్తి ఆత్మవిశ్వాసంతో చేయి. Check it, do it, stop it. Do it your work with full confidence. Do it your work with full confidence. Dash the same mistake again. Dash the same mistake again. అదే తప్పును మళ్ళీ చేయవద్దు. Do it, don't do it, try it. Don't do it the same mistake again. Don't do it the same mistake again. Dash one more time confidently. Dash one more time confidently. మరోసారి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించు. End it, try it, check it. Try it one more time confidently. Try it one more time confidently. మరోసారి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించు. Dash your answer before submitting it. Dash your answer before submitting it. సమర్పించే ముందు నీ సమాధానాన్ని పరిశీలించు. సమర్పించే ముందు నీ సమాధానాన్ని పరిశీలించు. Start, check it, finish. Check it your answer before submitting it. Check it your answer before submitting it. ఈ విధంగా పార్ట్ 1 లో ప్రాక్టీస్ చేశారు, పార్ట్ 2 లో ప్రాక్టీస్ చేశారు. నౌ పార్ట్ 3 లో. పార్ట్ 3 లో ప్రతిదానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి. రిపీట్ ఆఫ్టర్ మీ. నేను చెప్పినట్లుగా మళ్ళీ చెప్పండి. కొత్త పాఠాన్ని ప్రారంభించు. కొత్త పాఠాన్ని ప్రారంభించు. స్టార్ట్ ద న్యూ లెసన్. స్టార్ట్ ద న్యూ లెసన్. ఉదయం నుంచే పని ప్రారంభించు. ఉదయం నుంచే పని ప్రారంభించు. స్టార్ట్ యువర్ వర్క్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. స్టార్ట్ యువర్ వర్క్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయం నుంచే పని ప్రారంభించు. నీ పని త్వరగా ముగించు. నీ పని త్వరగా ముగించు. ఫినిష్ యువర్ వర్క్ క్విక్లీ. ఫినిష్ యువర్ వర్క్ క్విక్లీ. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. ఈ అధ్యాయాన్ని ఈ రోజే ముగించు. ఈ అధ్యాయాన్ని ఈ రోజే ముగించు. ఫినిష్ దిస్ చాప్టర్ టుడే. ఫినిష్ దిస్ చాప్టర్ టుడే.
ఈ విధంగా ఒక పదంతో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫినిష్ అనే పదంతో ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. నీ చదువును కొనసాగించు. నీ చదువును కొనసాగించు. కంటిన్యూ యువర్ స్టడీస్. కంటిన్యూ యువర్ స్టడీస్. నీ చదువును కొనసాగించు. మాట్లాడటం కొనసాగించు. మాట్లాడటం కొనసాగించు. కంటిన్యూ స్పీకింగ్. కంటిన్యూ స్పీకింగ్. వెంటనే ఆపు. వెంటనే ఆపు. స్టాప్ ఇట్ ఇమ్మీడియేట్లీ. స్టాప్ ఇట్ ఇమ్మీడియేట్లీ. ఇలా చేయడం ఆపు. ఇలా చేయడం ఆపు. స్టాప్ డూయింగ్ దట్. స్టాప్ డూయింగ్ దట్. స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే చదవడం ప్రారంభించు. ఇప్పుడే చదవడం ప్రారంభించు. బిగిన్ స్టడీయింగ్ నౌ. బిగిన్ స్టడీయింగ్ నౌ. ఇప్పుడే చదవడం ప్రారంభించు. ఇప్పుడే రాయడం ప్రారంభించు. ఇప్పుడే రాయడం ప్రారంభించు. బిగిన్ రైటింగ్ నౌ. బిగిన్ రైటింగ్ నౌ. ఈ పనిని ముగించు. ఈ పనిని ముగించు. ఎండ్ దిస్ వర్క్. ఎండ్ దిస్ వర్క్. సమావేశాన్ని ఇప్పుడు ముగించు. సమావేశాన్ని ఇప్పుడు ముగించు. ఎండ్ ద మీటింగ్ నౌ. ఎండ్ ద మీటింగ్ నౌ. నీ ఇంటి పని చెయ్యి. నీ ఇంటి పని చెయ్యి. డూ యువర్ హోంవర్క్. డూ యువర్ హోంవర్క్. నీ వంతు పని చేయి. నీ వంతు పని చేయి. డూ యువర్ పార్ట్. డూ యువర్ పార్ట్. అలా చేయవద్దు. డోంట్ డూ దట్. అలా చేయవద్దు. డోంట్ డూ దట్. మళ్ళీ ఆ తప్పు చేయవద్దు. మళ్ళీ ఆ తప్పు చేయవద్దు. డోంట్ డూ దట్ మిస్టేక్ అగైన్. డోంట్ డూ దట్ మిస్టేక్ అగైన్. మళ్ళీ ఆ తప్పు చేయవద్దు. మరోసారి ప్రయత్నించు. మరోసారి ప్రయత్నించు. ట్రై ఇట్ అగైన్. ట్రై ఇట్ అగైన్. నీ వంతు ప్రయత్నించు. నీ వంతు ప్రయత్నించు. ట్రై యువర్ బెస్ట్. ట్రై యువర్ బెస్ట్. నీ సమాధానాన్ని పరిశీలించు. నీ సమాధానాన్ని పరిశీలించు. చెక్ యువర్ ఆన్సర్. చెక్ యువర్ ఆన్సర్. ఒకసారి మళ్ళీ పరిశీలించు. ఒకసారి మళ్ళీ పరిశీలించు. చెక్ ఇట్ వన్స్ అగైన్. చెక్ ఇట్ వన్స్ అగైన్. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో లాగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మీకు నచ్చాయని అనుకుంటున్నాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో రీచ్ కావాలంటే హైప్ చేయండి. హైప్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.